కీచకుడి మరణం గురించి విరాటనగర్ పౌరులు పరాజయం లేని పరాక్రమవంతుడు ఒక ఆడదాని కోసం గంధర్వుల చేతిలో పడి భయంకరమైన చావు చచ్చాడు. ఉపకీచకులు కూడా అన్నగారులాగా గంధర్వుల చేతిలో యమలోకం చేరుకున్నారు. ఇంతటి విడ్డూరం ఎప్పుడైనా చూశామా అని చిలవలు పొలవలుగా చెప్పుకుంటున్నారు. ఈ వార్త నగరాలకు పాకి దేశాలకు విస్తరించి చివరికి దుర్యోధనుడి గూఢచారులకు చేరుతుంది. వారు హస్తినాపురం వెళ్లి దుర్యోధనుడికి చెప్తారు. మత్స్య దేశాధిపతి విరాటరాజు బావమరిది కీచకుడు ఒక లావణ్యవతి మీద మోజుపడి ఆమెను పరాభవిస్తే ఆమె భర్తలు అతి రహస్యంగా ఆ మహాబలవంతుణ్ణి చిత్రవధ చేసి సంహరించారు. ఇదెంతో అత్యద్భుతమైన సంఘటన. ఆయుధాలు ఉపయోగించలేదు. తలా చేతులు కాళ్ళు రొమ్ములో కూరి వధించి ఒక మాంసం ముద్దగా రూపొందించారు. తర్వాత అతని సోదరులు 105 మందిని సంహరించారు. ఇదంతా ఒక్కరోజు రాత్రిలో జరిగింది. తర్వాత గంధర్వులు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఇదంతా నేను మహాభారత 127 ఎపిసోడ్లో చెప్పాను. ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను, తప్పక చూడండి. నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.